యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన నీవు నీతిమంతుడవు, నీతిమంతురాలివి. నువ్వు మైండ్ పెట్టమ్మా, మైండ్ కాన్సంట్రేషన్ పెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన నీవు నీతిమంతుడవు, నీతిమంతురాలివి. నీతిమంతుడు, నీతిమంతురాలుగా ఎప్పుడైతే తీర్చబడతావో భయం అన్నది నీ ఒంట్లో ఉండదు. ఆమెన్. భయం అన్నది నీ ఇంట్లో ఉండదు. ఆమెన్. నీ ఒంట్లో లేనప్పుడు నీ ఇంట్లో ఎందుకు వస్తుంది? అది నీ ఒంట్లో భయం లేనప్పుడు నీ ఇంట్లోకి ఎందుకు వస్తుంది? నీ ఇంట్లో ఉండేది నీవు, నీ ఒంట్లో ఉండేది ధైర్యము. నీ ఒంట్లో ఉన్న ధైర్యం అయితే నీ ఇంట్లో ఉన్నది ధైర్యమే. హల్లెలూయా. ఊపిరింటి చెప్పండి హల్లెలూయా. నీ ఒంట్లో ఉన్నది ధైర్యం అయితే యేసు నామము నీ ఒంట్లో, నీ హృదయంలో నిలిస్తే ధైర్యానికి నువ్వు సహకరిస్తూ భయానికి వణుకు పుట్టిస్తావు. ఆమేన్. భయానికే భయము పుట్టించే నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా ఆయన తయారు చేసి ఉన్నాడు నిన్ను. ఆమేన్. ఎవరు తయారు చేశాడు? దేవుడు తయారు చేశారు. తన పోలికలో, తన స్వరూపములో తన సొత్తుగా చేసుకున్నాడు. దైవజనమా, ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడు. కానీ ఎందుకక్క నువ్వు ధైర్యంగా ఉండలేకపోతున్నావు? ఎందుకన్నా నువ్వు భయం? ఎందుకు నువ్వు భయం పడుతున్నావు? హల్లెలూయా. సాబు డిస్టర్బ్ అవుతుంది నాకు. హల్లెలూయా. యాక్చువల్లీ మెసేజ్ వేరే. మీరు చాలా నాకు యాక్టివ్గా ఉండదు, నన్ను మధ్యలో మాట్లాడలేదు. హల్లెలూయా. ఓకే. పరిశుద్ధాత్మ దేవుని సముఖంలో నేను ఒక తీర్మానం తీసుకొని, ఒక వర్తమానం తీసుకొని మీ మధ్యలోకి వచ్చాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇలా మాట్లాడుతూ వచ్చాడు. ఇలా మాట్లాడుతూ వస్తూ, నీతిమంతుడా నీవు భయపడకు, నీతిమంతురాలా నువ్వు భయపడకు. నీకు మాట అంటున్నాను, నీతిమంతుల గుడారములలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదం. నీతిమంతుల ఇండ్లలో ఏముంటది? సంగీత సునాదం ఉంటుంది. ఆమేన్. వారు మాట్లాడితే సునాదం, వారు నోరు విప్పితే సునాదం, వారు చూపు చూస్తే చూపులో సునాదం, వారి పలుకులో సునాదం, వారి క్రియల్లో సునాదం, వారి పద్ధతిలో సునాదం, వారి చేష్టల్లో సునాదం. మరి నీతిమంతుల గుడారములలో రక్షణ సంగీత సునాదం వినబడుతున్న లేఖనం చెప్తుంటే, మరి నీ ఇంటిలో ఏమి వినబడుతుంది? నీ ఇంటిలో ఏమి వినబడుతుంది? ఏమి వినిపిస్తుంది నీ ఇంటిలో? నీ చుట్టుపక్కల వారికి, నీ తోబుట్టువులకు, నీ బంధువులకు, నీ ఇరుగు పొరుగు వారికి నీ ఇంటిలో ఏది వినిపిస్తూ ఉంది? భయమా, రోగమా, వ్యాధి, ఆందోళన? ఏమి వినిపిస్తుంది? నువ్వు ఏది ధరించుకున్నావు? ఏది పొందుకున్నావు? ఏది ధరించుకున్నావు? ఏది నీళ్ళ నుంచి సువాసన బయటికి వస్తూ ఉంది? ఏ సునాదమట? రక్షణ పొందుకున్న నీవు రక్షణకు సంబంధించిన ఆ పద్ధతులు, ఆ క్రియలు, ఆ మెసులుబాటు నీలో కనిపిస్తున్నాయా? రక్షణ తీసుకున్నావు, బాప్తిసము తీసుకున్నావు,
మారు మనసు పొందారంటున్నావు, పాటలు పాడుతున్నావు, ఆరాధన చేస్తున్నావు, వాక్యము చదువుతున్నావు. మరి ఆ సునాదము నీలో కనిపిస్తుందా అన్నటువంటి పరిశుద్ధాత్మ, ఆ రక్షణకు సంబంధించిన లక్షణాలు నీలో కనిపిస్తున్నాయా అని పలకరిస్తున్నాడు దేవుడు ఈరోజు. ఆ రక్షణ యొక్క లక్షణాలు నీ కుటుంబంలో నీలో ఉన్నాయా అని దేవుడు ఖచ్చితంగా ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను గుండెల మీద చేసుకొని చెప్తున్నాను, వాక్యం కాదు ఇది. ఈరోజు నేను తీమోతికి రాసిన పోయిన వారం ఏ వాక్యం చెప్పుకున్నాము? తీమోతి గురించి 1వ పత్రిక గురించి మనము వివరించుకున్నాం. ఈరోజు ఏమున్నది? 2వ తీమోతి ఉన్నది. నేను 2వ తీమోతిని తీసుకొచ్చిన మెసేజ్ని సిద్ధపరచుకొని మీకు చూపిస్తాను. ఇక తీమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం నుంచి ఈరోజు నేను వర్తమానం సిద్ధపరుస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. రక్షణ గురించిన ఆ రక్షణ సంబంధమైన కదలికలు, ఆ యొక్క లక్షణాలు నీలో కనిపిస్తున్నాయా, లేక అదే పాపపు లోకపు బ్రతుకు, అదే క్రియ, అదే పద్ధతులు నీలో కనిపిస్తున్నాయా? చదవండి ఒకసారి, కంటిన్యూగా చదవండి. ఇద్దరు తీసుకోండి, ఒకరు తప్పితే ఒకరు మైక్ టకటక అందించండి. కీర్తన భాగంలో బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. హల్లెలూయా. బాధపడు వారిని నీవు తృణీకరిస్తున్నావేమో, వేదన పడు వారిని నీవు దూరము కొడుతున్నావేమో, పాపము చేయి వారిగా నీవు భయపడుతున్నావేమో, పాపము చేయదు దానిగా నీవు భయపడుతూ బ్రతుకుతున్నావేమో, నీవు బాధపడు వారిని ఆలోచన కూడా నీవు నీ మనసులకు రానిలేకపోతున్నావేమో. అయితే ఇక్కడ దేవుని మాట అంటుంది, బాధపడు వారి ఆలోచనని మీరు తృణీకరించినా అయిన నేను వారికి ఆశ్రయమై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట చెప్పమంటున్నాడు. ఇగో, ఎవరైతే భయపడుతూ ఇక్కడ కూర్చున్నారో, ఎవరైతే భయపడుతూ ఈ స్థలంలో ఈ మాటలు వింటున్నారో, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమంటున్న మాట ఏంటంటే, నేను మీకు ఆశ్రయమై ఉన్నా అంటున్నాడంటే. గట్టిగా చెప్పు, ఇంకొంచెం గట్టి చెప్పు. భయపడు వారికి నేను ఆశ్రయమై ఉన్నాను, నీ పాపము నుంచి విడిపించడానికి సమర్థుడను. ఇదిగో, ఒకవేళ పాపము చేసి భయపడుతూ దేవునికి దూరం అయిపోయినవేమో, పాపములో మునిగిపోయి శాపములో మునిగిపోయి భయపడుతూ దేవునికి దూరముగా వెళ్ళిపోయినవేమో, అనేకులను దూరం పెట్టారేమో, అనేకులను అవాయిడ్ చేశారేమో. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు ఈరోజు, నేను నీకు ఆశ్రయమై ఉన్నా అంటున్నాడు. నేను నీకు ఆశ్రయమై ఉన్నాను, నేను ఆశ్రయమై ఉన్నాను. భయపడకు, బాధపడకు. తల్లి, ఏ విషయంలో భయపడితే ఇక్కడికి వచ్చినావు? ప్రభు అంటున్నాడు ఇక్కడ, చాలా క్లుప్తంగా అంటున్నారు, బాధతో వచ్చారంట. ఎవరు? చాలా బాధతో వచ్చారంట. ఎవరు వాళ్ళు? చేయి పైకెత్తే. చాలా బాధతో వచ్చారంట. ఇడికి మీ సిగ్గుపడకండి, చాలా బాధతో వచ్చారంట. చేయి పైకెత్తండి. ఎవరు వాళ్ళు? చాలా బాధతో వచ్చారంట.
చాలా వేదన బాధతో వచ్చారంట. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మీ ఆశ్రయం దేవుడై ఉన్నాడు అంతే. హల్లెలూయా. మీ పక్షంగా దేవుడు వ్యాజ్యమాడబోతూ ఉన్నాడు. దేవుడు మీ పక్షమున వ్యాజ్యమాడి ఆశ్రయమైన మీ పక్షమున యుద్ధము చేయబోతున్నాడు ఆయన. థ్యాంక్ యూ లార్డ్. చదవండి. సియోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగును గాక, యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినట్లుగా యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించు. హల్లెలూయా. ఈరోజు బాధతో భయంతో ఎంతమంది వచ్చారో దేవుడు అంటున్నాడు, చెరలో నుంచి విడిపించి యాకోబు ఏమంటాడు, యాకోబుకు చదవండి, యాకోబు హర్షించినట్లు ఇశ్రాయేలు సంతోషిస్తుందట. నాకు పాస్వర్డ్ సంతోషించునంట. హల్లెలూయా. ఈరోజు బాధతో వచ్చినవేమో, వేదనతో వచ్చినవేమో, భయంతో వచ్చినవేమో, ఈరోజు నీ ఇంటికి నీవు సంతోషముతో హర్షించుకుంటూ నువ్వు బయలుదేరబోతున్నావు అంతే. సంతోషముతో హర్షించుకుంటూ నువ్వు బయలుదేరబోతున్నావు. కాబట్టి దైవజనమా, ఈ గుడ్ న్యూస్ను మీ హృదయంలో భద్రపరచుకోండి. ఇప్పుడు తీమోతి రాసిన పత్రికలకు వెళ్ళిపోదాం నాయన. హల్లెలూయా. స్కిప్ బటు రాసిన పత్రిక, రెండో తీమోతికి రాసిన పత్రిక, మొదటి అధ్యాయము. అంతకుముందు కొరింథీయులకు రాసిన పత్రిక చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. కొంచెం మైక్ ఇవ్వండి అమ్మా, ఏంట కనియండి. ఓకే, స్తోత్రం. రాబా షకాల రాబా. మైక్ ఆన్ చేయండి అమ్మా. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడు ఈ పక్క వాళ్ళు ఎవరికి రిఫరెన్స్ అంతే వాళ్ళు టకాటక అందించండి. ఇక్కడ ఒక మైక్ ఉంది, ఇక్కడ ఒక మైక్ ఉంది. ఎవరికి అనుకూలంగా ఉంటే ఫటాఫట్ అందించండి. నాకు ఎట్లంటే నన్ను పరిగెత్తించాలి మీరు. హల్లెలూయా. నన్ను పరిగెత్తించాలి, నన్ను నిలబడనియొద్దు. నేను ఆగుతున్నా, చాలా వెయిట్ చేస్తున్నా. నన్ను పరిగెత్తించండి. హల్లెలూయా. అయితే దైవజనమా, మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఏ బంధకములతో, ఏ సమస్యతో, ఏ పోరాటంతో ఇక్కడికి వచ్చినావో నీవు రాలేవు, అది దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఆమేన్. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆమేన్. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమేన్. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మాట తప్పే దేవుడు కాదమ్మా. మాట తప్పే దేవుడు కాదు ఆయన. ఆయన మాట తప్పడానికి ఆయన నరుడు కాదు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండడానికి మనిషి కాదు. ఆయన నమ్మదగిన దేవుడు. గట్టిగా ఆమేన్. ఆయన నమ్మదగిన దేవుడు. తలలు పైకి ఎత్తండి దయచేసి. మీరు తలల కిందకి వేయకండి, తలలు పైకి ఎత్తండి. హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు. నమ్మకముగా నిన్ను ఈరోజు నిశ్చయముగా ఆశీర్వదించబోతున్నాడంతే. నిశ్చయముగా నిన్ను బలపరచబోతున్నాడంతే. నిశ్చయముగా నిన్ను స్థిరపరచబోతున్నాడు. హల్లెలూయా. చదువుదామా ఒక మాట. తీమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి త్వరగా. హల్లెలూయా. రికతా బాబా షకదరబా. తీమోతికి రాసిన 2వ తీమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం త్వరగా. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి
రెండు లేదమ్మా, 1వ అధ్యాయం 6వ వచనము. ఈ హేతువు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపజేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీకిచ్చిన కృపను బట్టి, నీకిచ్చిన ఆధిక్యతను బట్టి, నీకిచ్చిన వరమును బట్టి, నీకిచ్చిన ఆత్మ బలమును బట్టి ఈరోజు నీవు ఆలస్యం చేయొద్దు. ఇదిగో నీవు ప్రజ్వలింప చేయాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. నీవు మడుచుకొని కూర్చోవద్దు, నువ్వు మూలన కూర్చోవద్దు, అయిపోయిందని ఒంటరిగా నువ్వు మూలగొద్దు. దేవుని కృప నీడలో ఉన్నది. ఆమేన్. దేవుని కృప మన ఎడలో ఉన్నది. దానిని ప్రజ్వలింప చేయమడు. గట్టిగా స్తోత్రం చెప్ప. దాన్ని హెచ్చింపజేయి, దాన్ని పెంపొందించు, దాన్ని సాగది, దాన్ని పెంచు, అది విస్తరింపజేయి దాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. విస్తరింపజేయంటే అది తక్కువ వాడది, అంత స్టెప్, అంత లోతు ఆ మాటల పవర్ ఉండదు. ప్రజ్వలింపచేయంటే దానికి తగిన అర్థం. ఆమేన్. ఆ ప్రజ్వలింపచేయంటే దగ మెరుస్తూ విస్తరించిపో అన్నట్టు. ఆమేన్. దగ మండుతూ విస్తరించిపో అన్నట్టు. ఆమేన్. బలపడుతూ విస్తరించు. ఆమేన్. చదవండి మాట. ఆ హేతువు చేత కృపావరము నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన. ఆమేన్. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట వలన, ఆమేన్, దేవుడు ఈరోజు నిన్ను దర్శిస్తున్న దర్శనం వలన, ఈరోజు బలపరుస్తున్న ఆ బలము వలన, ఆమేన్, తలపైకి ఎత్తాల. హల్లెలూయా. దేవుడు ఈరోజు నీకే బలమైతే, ఏ శక్తి అయితే నీకు ఇస్తున్నాడో దాంట్లో నువ్వు డీలే కావద్దు, కానీ నువ్వు ప్రజ్వలింపబడాలా, ప్రజ్వలింపుతూ ఉండాలా, నువ్వు ఎదుగుతూ ఉండాలా, నువ్వు విస్తరిస్తూ ఉండాలా. దైవజనమా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట నీ హృదయంలో భద్రపరుచుకుంటే, ఆమేన్, నీ హృదయంలో భద్రపరుచుకుంటే ఈరోజు నీ ఒంట్లో భయం ఉండదు. ఆమేన్. హల్లెలూయా. దేవుడిచ్చిన, గట్టి చెప్పండి పెద్ద మనసులు అందరూ ఏంటో కుర్చీలో మీద, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడిస్తున్న కృపా వరమును నీ హృదయంలో భద్రపరుచుకుంటే నీ ఒంట్లో భయం ఉండదు. ఆమేన్. నీ ఇంట్లో భయం ఉండదు, నీ జీవితంలో భయం ఉండదు, నీ చదువులో భయం ఉండదు, నీ భవిష్యత్తులో భయం ఉండదు, నీ రోగం అంటే నీకు భయం ఉండదు, నీ వ్యాధి అంటే నీకు భయం ఉండదు, నీ సమస్య అంటే నీకు భయం ఉండదు. ఎందుకు తెలుసా? ఎందుకు తెలుసా? భయంకరమైన యేసయ్య నీలో ఉన్నాడంతే. గట్టిగా చప్పట్లు కొట్టు. ఆ రోగాన్ని, ఆ వ్యాధిని, ఆ సమస్యను, ఆ పోరాటాన్ని గడగడగడ వణికించే, ప్రజ్వలింపచేసే పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉన్నది. గట్టిగా స్తోత్రం చెప్పు. ఏం మెసేజ్ అండి పరిశుద్ధాత్మ దేవుడు. అసలు ఎంతమంది రిసీవ్ చేసుకుంటారో నాకు తెలియదు, కానీ అసలు చాలా నాకు నేను రీఛార్జ్ అవుతున్నా. ఆమేన్. నాకు నేను రీఛార్జ్ అవుతున్నా, నాకు నేను పొందుకుంటున్నా. హల్లెలూయా. దేవుడు నన్ను అభిషేకించిన విధానాన్ని బట్టి, దేవుడు నన్ను బలపరిచిన విధానాన్ని బట్టి నాకున్న అభిషేకాన్ని నేను విస్తరింపజేస్తున్నా. నాకు భయం అనేది లేదు అంటే యేసు నామములో. రోగం అంటే భయం లేదు, వ్యాధి అంటే భయం లేదు, దయ్యం అంటే భయం లేదు. తొక్కుతా యేసు నామములో కాళ్ళ కింద అంతే. హల్లెలూయా. కొన్ని రోజుల క్రితం రాత్రి 1-2 గంటలకు మేము సమాధుల్లో అడుగుపెట్టిన రోజులు ఉన్నాయి. ఆమేన్. సమాధుల్లో అడుగుపెట్టి పరిగెత్తించిన రోజులున్నాయి. ఎందుకండి? నీ హృదయంలో కృపావరం నిలిచింది. ఆమేన్. ఆయన కృపామయుడు నిలిచాడు నీ హృదయంలో. కృపామయుడు నీ హృదయంలో నిలిచాడు. ఆయన భయపడే దేవుడు కాదు. మరణమా ఎక్కడుంది?
మరణమా, అయ్యయ్యో మరణం వచ్చేసి అయ్యయ్యో సస్తాను, ఆహా వస్తున్నావా, స్మైల్ ఇస్తున్నాడు మరణానికి. ఆమెన్. స్మైల్ ఇస్తూ ఉన్నాడు. మరణానికి భయపడలే. ఎందుకు భయపడి తెలుసా యేసయ్య? చెప్తారు ఎవరైనా? యేసయ్య మరణానికి భయపడలేడు. ఎందుకు భయపడ్డాడో చెప్తారు ఎవరైనా? చెప్పగలుగుతారా ఎందుకు భయపడ్డాడో? ఓకే రైట్, ఆగు. చెప్తారా ఎవరైనా? యేసయ్య ఎందుకు భయపడ్డాడో చెప్తారా? తండ్రి చేయిని విడిచిపెడుతున్నందుకు భయపడ్డాడు. హల్లెలూయా. దేవా దేవా నా చేయి ఎలా? దేవునితో సత్సంబంధం తెంపుకోవడానికి భయపడుతున్నాడు తప్ప మరణానికి భయపడట్లేదు. హల్లెలూయా. దేవుని సన్నిధికి నీవు దూరమైనప్పుడు భయపడాలి తప్ప నీవు రోగంకు కాదు భయపడాల్సింది, వ్యాధికి కాదు భయపడాల్సింది, అప్పు కాదు భయపడాల్సింది, సమస్య కాదు భయపడాల్సింది. దేనికి భయపడాలి తెలుసా? దేవునితో కనెక్షన్ పోగొట్టుకుంటున్నప్పుడు, దేవునితో రిలేషన్షిప్లో నువ్వు లేనప్పుడు, దేవుని నీవు ఏకమై లేనప్పుడు నీవు భయపడాలి. హల్లెలూయా. ఎంతమంది దేవుడు మాట్లాడుతున్నాడు? ఎంతమంది దేవుడు మాట్లాడుతున్నాడు? హల్లెలూయా. నేను రీఛార్జ్ అవుతున్నా, మీరు ఏమైతే నాకు తెలియదు కదా, మీరు డౌన్ అవుతారు, నేను రీఛార్జ్ అవుతున్నా పరిశుద్ధాత్మ సముఖంలో. ఆమేన్. హస్త నిక్షేపణ వలన పరిశుద్ధాత్మ దేవుడు 2014 సంవత్సరంలో బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు స్వరం పేరు పెట్టి పిలిచి తన స్వరమును వినిపించి నన్ను అభిషేకించిన హస్తం ఇంకా బతికే ఉన్నది. హల్లెలూయా. ఆ రోజు నన్ను కృపతో నింపిన ఆ స్వరము ఈ రోజు నీతో మాట్లాడుతుంది యేసు నామములో. అక్కడ అంటుంది, ఆయత్తువు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన కృపావరము ఏం చేయాలంట? ఎస్ చెప్పండి. ఏం చేయాలా? ఇంకొంచెం గట్టిగా ఏం చేయాలా? తలకాయలు పైకెత్తి చెప్పండి. ఏం చేయాలా? ఏం చేయాలా? చేతులు పట్టుకొని కూర్చోవాలనా? చేతులు కట్టుకొని కూర్చోవాలనా? కార్పెట్ మడత పట్టుంటే ఇట్లా కూర్చోనాలా? మీ ఇంట్లో సాప మడత పెట్టి ఉంటే ఇట్లా పట్టి కూర్చోనాలా? ఏమవుతుంది? ఇట్లా పట్టుకొని కూర్చుంటే ఏమవుతుంది? ఇట్లా పట్టుకొని సాప మడత పెట్టి సాప అక్కడ పెట్టేసి ఇట్లా పట్టుకొని కూర్చుంటే ఏమవుతుంది? ఏమవుతుందమ్మా? ఆ సాప వెడల్పు అవుతుందా? కాదు. ఎస్, నీ చేతులను ప్రజ్వలింప చేయాలా? సాపను ప్రజ్వలింప చేయాలా? కార్పెట్ ఎస్ నీ చేతులు ప్రజ్వలింప చేయాలా? నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కృపావరమును నువ్వు ప్రజ్వలింప చేస్తూ ఉండాలా. గట్టిగా స్తోత్రం చెప్పు. దేవుడు నీకిచ్చిన కృపావరమును నువ్వేం చేయాలంటే ప్రజ్వలింప చేయాల. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట నుంచి మెసేజ్ ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాడు. నీవెక్కడ ఆగిపోయినావో, దేవుడిచ్చిన కృప వరాన్ని ఎక్కడ ఆపేశావో, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో దేవుడిచ్చిన కృప వరాన్ని ఆపుకున్నారంట. ఎవరు? దేవుడిచ్చిన వరాన్ని ఆపేసుకున్నారట, దాన్ని అనుగోలు తొక్కుతున్నారంట. ఎస్, హాలీ స్పిరిట్ తాక ఈ పరిశుద్ధాత్ముడా రాబా షఖేందే రేఖేదే. దేవుడిచ్చిన కృపావరాన్ని ఏదైతే నీవు ఆపుకున్నావో, అణగొట్టావో, దాన్ని యేసు నామములో ప్రజ్వలింప చేయబడును గాక. ఆమేన్. దేవుడు మాట్లాడే దేవుడు అండి. దేవుడు మాట్లాడే దేవుడు. ప్రజ్వలింప చేయు నీ భవిష్యత్తును, ప్రజ్వలింప చేయు నీ అంతరంగాన్ని, ప్రజ్వలింప చేయు నీ కృపావరాన్ని, ప్రజ్వలింప చేయు నీ భవిష్యత్తులో నీ అడుగులను. ఆమేన్. ప్రజ్వలింప చేయు నీ వ్యాపారాన్ని, ప్రజ్వలింప చేయు
నీ పనిని, ప్రజ్వలింప చేయు నీ ఉద్యోగాన్ని, ప్రజ్వలింప చేయు నీ కుటుంబాన్ని, ప్రజ్వలింప చేయు నీ బిజినెస్ని. హల్లెలూయా, హల్లెలూయా. నేను చదువుమన్నప్పుడే వాక్యం చదవండి, మిగతా టైం తలకాయలు ఎత్తండి దేవుని వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమెత్తమంటుంది? మీ పురాతనమైన మీ మెడలను, మీ తలలను పైకెత్తండి. ఎన్నెల వరకు ఇట్లాగే ఉంటారు. ఆ మెడల మీద వాడు వచ్చి జో కొడతాడు, ఇట్లా వాడు జో కొడతాడు, ఇట్లా మత్తులోకి తీసుకెళ్తాడు, ముసుగులో పెట్టేస్తాడు, ముంచేస్తాడు. వాడు ఎవడాడు? నీకిచ్చిన కృపావరం నువ్వేం చేయాలా? ప్రజ్వలింప చేయాలా. నీకిచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వేం చేయాలా? ప్రజ్వలింప చేయాలా. దైవజనమా, ఈరోజు నువ్వే విషయంలో స్ట్రక్ అయిపోయినావో నాకు తెలియదు, ఏ విషయంలో స్ట్రక్ అయిపోయినావో నాకు తెలియదు, కానీ ఈరోజు నమ్మిన వాడికి పొందుకున్నంతున్నది ఈరోజు. ఆమేన్. ఎట్లా తెలుసా? దొరికినంత దోసుకున్నంత, దొరికిన వానికి దోసుకున్నంత. ఈరోజు దేవుని సన్నిధి నీకు దొరుకుతున్నది, ఎంతగా తీసుకుంటావో నీ మీద ఆధారపడింది. ఆమేన్. ఎంతమందికి దేవుని సన్నిధి ఇక్కడ ఉందని అర్థమవుతుంది? ఎంతమందికి దేవుని సన్నిధి ఉందని అనుకుంటున్నారు? దేవుని సన్నిధి లేకపోతే దయ్యాలు కొట్లాడతాయా? దేవుని సన్నిధి లేకపోతే దయ్యాలు పుడతాయా? బయటికి వస్తాయా? హల్లెలూయా. దైవజనమా, ఈరోజు నువ్వు ఎక్కడ స్ట్రక్ అయిపోయినావో, ఇరుక్కుపోయినావా? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో ఒక సమస్యలో ఇరుక్కుపోయారంట, ఎవరో ఒక సమస్యలో ఇరుక్కుపోయారట. ఎవరాలు? ఒక ప్రాబ్లంలో ఇరుక్కుపోయారు, సమస్యలో ఇరుక్కుపోయారంట. ఎవరు? సమస్యలో ఇరుక్కుపోయారంట. ఆ సమస్య నుంచి బయట పడలేకపోతున్నారు. ఎవరు ఆ వ్యక్తి? ఎస్ యు రాబాషక. కళ్ళు మూసుకో. యేసు నామములో ఆ స్ట్రక్ని ఇప్పుడే లూజ్ చేస్తున్నా. యేసు నామములో ఇప్పుడే, యేసు నామములో లూజ్ చేస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, ఇప్పుడు విడుదల. థ్యాంక్ యూ జీసస్. దైవజనమా, నువ్వెక్కడ స్ట్రక్ అయిపోయావో నాకు తెలియదు, కానీ ఈరోజు స్ట్రక్ అయిన స్థలంలో కదిలించబోతున్నాడు దేవుడు నిన్ను. ఆమేన్. ఒక లారీ స్ట్రక్ అయినట్లు, జంగు పట్టినట్లు, తుప్పు పట్టినట్లు, ఒక పొదల్లో కూరుకుపోయినట్లు నీ పరిస్థితి తుప్పు పట్టిన జీవితముగా ఉన్నదేమో. నీ తుప్పును దులపబోతున్నా అంతే యేసు నామములో. నీ బూజును దులపబోతున్నాడు. నీ బూజును, నీ దుమ్మును, నీ ధూళిని దులిపి పరిశుద్ధాత్ముడు శుభ్రపరచబోతున్నాడు ఈరోజు నిన్ను. శుభ్రపరచడం కాదు, ఆయన కదిలించబోతున్నాడు. ఆమేన్. ఆయన కదిలించబోతున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడ స్ట్రక్ అయినవో అక్కడనే కదిలించబోతూ ఉన్నాడా. నీ పరిస్థితులను బట్టి ఎక్కడ స్ట్రక్ అయిపోయావో అక్కడ నిన్ను యేసయ్య కదిలిస్తేనే వచ్చినావు ఇక్కడికి. ఆమేన్. నువ్వు ఇంటికాడ స్ట్రక్ అయిపోతే నీవు మంది కదిలేలే, 1000 మంది కదిలిసి రావు. యేసయ్య కదిలిచ్చాడు కాబట్టి వచ్చినావు. హల్లెలూయా. స్ట్రక్ అయిపోయిన నిన్ను ఆయన కదిలించాడు కాబట్టి ఇక్కడ వచ్చి ఆ మాటలు నీవు వింటున్నావు. ఆమేన్. నీకు తెలియదు స్ట్రక్ అయిపోయినావని. అందుకంటున్నాడు, బిడ్డా నువ్వు స్ట్రక్ అయిపోయింటి తల్లి, నాన్న నువ్వు స్ట్రక్ అయిపోయింటి, నాన్న నువ్వు ఇరుక్కుపోయింటివి. నీకు తెలియకుండానే ఒక బంధకంలో ఇరుక్కుపోయింటివి, నీకు తెలియకుండా ఒక సమస్యలో ఇరుక్కుపోయింటివి. ఈరోజు నిన్ను విడిపించడానికి నేను ఇక్కడికి పిలిపించిన అంటున్నాడు అంతే. హల్లెలూయా.
నమ్ముతున్నారా ఈరోజు? ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? ఎక్కడెక్కడ స్ట్రక్ అయిపోయారో, ఎక్కడెక్కడ ఇరుక్కుపోయారో, ఎక్కడెక్కడ ఓడిపోయారో, ఎక్కడెక్కడ బలహీనమైపోయారో అక్కడ మిమ్మల్ని కదిలించి నడిపించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. నమ్మితే కొట్టు, నమ్మకపోతే కొట్టకు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ఆ వచనం ఇచ్చి ముందుకు నడవనిస్తలేడు. మరి నేనేం చేతు ముందుకు కదలనిస్తలేడు. మరి స్ట్రక్ లైఫ్స్ ఉన్నాయి అంట. ట్రక్స్ ఉన్నాయంట. ట్రక్స్ అంటే ఏంటి? ట్రక్స్ అంటే ఏంటి? పెద్ద పెద్ద ట్రక్కులు. ఆ పెద్ద పెద్ద ట్రక్కుల మీద పెద్ద పెద్ద లోడ్లు ఉంటాయి. ఆమేన్. ఇగో మాట్లాడుకుంటుంటే పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. నేనేం చేయదు? మరి పెద్ద పెద్ద ట్రక్కులను గుంజుతున్నారంట మీరు. అంటే ట్రక్కుల మీద ఏముంటుంది? బరువు ఉంటుంది. పెద్ద పెద్ద బాధ్యతలు, బరువులు లాగలేక పీకోలేక ఇలా ఇలా ముందుకు వెనకైతూ ఈ స్థలంలో కూర్చున్నారంట. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఆ ట్రక్కు స్ట్రక్ అయినట్టుగా ఆ బరువులను లాగలేక, ఆ బరువులను గుంజలేక స్ట్రక్ అయిపోయారంట. ఈరోజు స్ట్రక్ అయిన మిమ్మల్ని ఆ ట్రక్కును కదిలించబోతున్నాడంతే. ఆమెన్. ఏ ట్రక్ అయితే మీ లైఫ్ అనే ట్రక్కు, మీ జీవితం అనే ట్రక్కు స్ట్రక్ అయిపోయిందో ఈరోజు ఆయన ముందుకు కదిలించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనమా, ఈరోజు నువ్వు ఒకవేళ ఈ మాటను నువ్వు నీ హృదయంలో భద్రపరుచుకొని, ఈరోజు కనుక ఆ మాటను నీ హృదయంలో భద్రపరుచుకుంటే, ఆ కృపావరమును ఈరోజు ఏ కృపావరం అయితే నీకు ఇస్తున్నాడో, ఏ కృప అయితే నీ హృదయంలో పెడుతున్నాడో, ఏ కృపను గురించి అయితే నీ చెవులకు వినికిడిగా వినిపిస్తుందో, ఏ కృపనైతే నీవు వింటున్నావో ఆ కృపను నీ హృదయంలో భద్రపరుచుకుంటే, మంచి కాపరి మనకుండగా భయమేలవో సంగమా, గొప్ప కాపరి మనకుండగా భయమేలవో సంగమా, అడిగిన ఇచ్చేటి దేవుడు, పిలిచిన పలికేటి దేవుడు. అడిగిన ఇచ్చేటి దేవుడు, పిలిచిన పలికేటి దేవుడు. అద్వితీయుడు, అతి సుందరుడు, ఆశ్చర్యకరుడు మన యేసుడు. ఎవరైనా అద్వితీయుడు, అతి సుందరుడు, ఆశ్చర్యకరుడు మన యేసుడు. ఆయన అద్వితీయుడు, ఆశ్చర్య కార్యాలు చేస్తారంట. ఎట్లాంటి కార్యాలు తెలుసా? ఆశ్చర్య కార్యాలతో పాటు అతి సుందరమైన కార్యాలు నీ పట్ల చేయబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దైవజనమా, ఈరోజు ఎందుకు భయపడుతున్నావు? భయంతో, ఆందోళనతో నీవిక ముందుకు సాగొద్దు. భయపడకుండా నీ భయములన్నీ ఆయన మీద వేసి నీ ట్రక్కును కదిలింతువుగాక, నీ ట్రక్కును కదిలింతువుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఆ కృపావరమును నీ హృదయంలో నిలుపుకుంటే నిశ్చయముగా ముందుకు సాగబోతున్నావు. సాగిపోదును, ఆగిపోను నేను, సాగిపోదును, ఆగిపోను నేను. విశ్వాసములో నేడు, ప్రార్థనలో నేడు, విశ్వాసములో నేడు, ప్రార్థనలో నేడు. హల్లెలూయా, 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 హల్లెలూయా,
అల్లెలూయా అల్లెలూయా సాగిపోదును ఆగిపోను నేను సాగిపోదును ఆగిపోను నేను. హల్లెలూయా. నువ్వు సాగిపోవాలి. ఆమేన్. ఆగిపోక సాగిపోవాలా. ఎక్కడ ఆగిపోతున్నావు? ఎక్కడ ఆగిపోతున్నావు? సూటిగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఎక్కడ ఆగిపోతున్నావు? ఏ విషయంలో ఆగిపోతున్నావు? పరిశుద్ధాత్మ స్టఫ్ చాలా ఉంది, ఇగో చాలా ఉంది, కానీ కదిలిస్తలేడు పరిశుద్ధాత్మ దేవుడు. అది క్లియర్ అయితేనే ముందుకు కదిలిస్తాడు. అది క్లియర్ అయితేనే ముందుకు కదిలిస్తాడు. ఎక్కడ ఆగిపోతున్నావు అక్కడ ఏం చేయాలా? ఏం చేయాలా? కరెక్షన్ చేసుకో. ఇక్కడ ఆగిపోతున్నాను ప్రభా ఈ వాక్యం విత్తబడుతున్నప్పుడే నువ్వు కరెక్షన్ చేసుకుంటే బండి ముందు కదలబోతుంది. నీ ఆత్మీయ స్థితి ముందు కదలబోతుంది. నీ కుటుంబాన్ని కదిలించబోతూ ఉన్నాడు ఆయన. చదవండి కంటిన్యూగా. స్పిరిట్ ఆఫ్ గాడ్ రాబా కిందేలే త్వరగా త్వరగా త్వరగా. మైకులు తీసుకోండి తల్లి, చదవండి. ఓకే. మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మనీయలేదు. గట్టిగా చప్పట్లు కొట్టు. పిరికితనము గల ఆత్మని ఇయ్యలేడు. ఆమేన్. దేవుడు ఏమిచ్చాడట? దేవుడు ఏమిచ్చాడు? చెప్పండి గట్టిగా. శక్తి. శక్తి అన్నారు అనుకో, అది ఉన్నది కూడా ఊడిపోతుంది. హల్లెలూయా. శక్తిని శక్తిగానే పిలవండి. ఆమేన్. ఏం పిలవట్లేదు అలా. ఇప్పుడు ఒక మాట అంటాను, నా బలం చూడు అంటావా? నా పొలం చూడు అంటావా? చెప్పండి. శక్తి అంటావా? శక్తి అంటావా? ఏమన్నా మ్యాచ్ అవుతుందా? ఎండాకాలముకు మంచు గీట్టదు అన్నట్టు ఉంటుంది. ఆమేన్. అవునా లేదా? ఎండాకాలానికి మంచు గిట్టుతుందా? చీకటికి వెలుగుకు పొత్తు కలుస్తుందా? ఎండాకాలం మంచు నిలబడుతుందా? పోనీ ఆ బయట రాళ్ళని, ఆ రాళ్ళ మీద మంచు ఉంటుందా? ఎందుకు? సెట్ కాదు కాబట్టి, ఆవిరి చేస్తుంది కాబట్టి, ఆర్పేస్తుంది కాబట్టి. నీ జీవితంలో ఎన్ని మంచులు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఆయన దహించు అగ్ని ఆర్పేయబోతున్నాడు అంతే. ఆమేన్. నీ రోగాన్ని ఆర్పేయబోతున్నాడు, నీ వ్యాధిని ఆర్పేయబోతున్నాడు, నీ సమస్యను ఆర్పేయబోతున్నాడు. అందుకే శక్తియును ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చాడు కానీ పిరికితనము గల ఆత్మని ఇయ్యలేడు. గట్టిగా స్తోత్రం చెప్పు అక్కలారా. ఇక భయము భయం అనే పక్కన పెట్టేసేయండి. భయము భయము అనే ఆలోచన పక్కన పెట్టేసాయి. ఇంకా ఏమంటారు తెలుసా? దేవుడు మనకు శక్తి ఇచ్చాడయ్యా. ఆమేన్. ఏమిచ్చాడు? శక్తి ఇచ్చాడా? మరి శక్తి లేని దానికి ఎందుకు భయపడుతున్నావు? దయ్యాలకు. శక్తి లేని వాడికి ఎందుకు భయపడుతున్నావు? దయ్యాలకు. శక్తి లేని వాడికి ఎందుకు బ్రతుకుతున్నావు? దేవుడు మనకేమిచ్చాడంట? శక్తియు ప్రేమయు ఇంద్రియము నిగ్రహము గల. మరి ఎందుకు నిగ్రహం ఉండలేకపోతున్నావు? ఎందుకు పుట్టుకు పడిపోతున్నావు? ఎందుకు ఆత్మీయతలో పుట్టుకుమని పడిపోతున్నావు? పుండికూరలాగా ఎందుకు మారిపోతున్నావు ఆత్మీయతలో? పుడకలాగా ఎందుకు మారిపోతున్నావు ఆత్మీయతలో?
శక్తి గల ఆత్మనిచ్చాడు, ఇంద్రియం నిగ్రహం గల ఆత్మనిచ్చాడు. మరెందుకు బలహీనమైపోతున్నావు అంటే దేవుని కృపను నీవు దూరం చేసుకున్నావు. ఆమేన్, హల్లెలూయా. దేవుని కృపను నీ హృదయంలో నిలుపుకోలేకపోతున్నావు కాబట్టి, దేవుని కృపను నీ హృదయంలో నిలుపుకోలేకపోతున్నావు కాబట్టి నీవు స్థిరంగా నిలబడలేకపోతున్నావు. దేవుని కృపను నువ్వు కాపాడుకోలేకపోతున్నావు కాబట్టి నీ ఆత్మీయతల స్టాండర్డ్స్ నీకు దొరకలేకపోతుంది. నీ కృపావరమును ప్రజ్వలింప చేస్తలేవు కాబట్టి దాన్ని జయిస్తలేవు. నీకిచ్చిన కృపావరము దాన్ని పెంపొందించట్లేదు కాబట్టి నువ్వు బలహీనమైపోతున్నావు. నీకిచ్చిన కృపావరంను ప్రజ్వలింప చేయక, విస్తరింప చేయక న్యూట్రల్గా ఉన్నావు కాబట్టి నువ్వు బలహీనమైపోతున్నావు. నువ్వు నిలబడలేకపోతున్నావు, నిగ్రహంగా ఉండలేకపోతున్నావు. హల్లెలూయా. దైవజనమా, ఎందుకో మన ఆత్మీయ జీవితంలో బలహీనమైపోతున్నామంటే దేవుడిచ్చిన కృపావరమును మనం కాపాడుకోలేకపోతున్నాం కాబట్టి. ఎంతమంది కాపాడుకుంటున్నారు? ఎంతమంది కాపాడుకుంటున్నారు? ఎత్తండి ఒకసారి, చేయి పైకి ఎత్తండి. ఎంతమంది కాపాడుకుంటున్నారు? ఎంతమంది కాపాడుకుంటున్నారు? నీ ముఖాలు చూస్తున్నా, మరి నేను నీ ముఖాలని చూస్తున్నా. మళ్ళా భయం కానీ, అమ్మ ఇది అది కానీ, ఈ భయాలు మీరు కనిపించడానికే మిమ్మల్ని 24 గంటలు మోకాలు అనిపిస్తా. హల్లెలూయా. దించండి. మళ్ళా నాకు అట్లయితుంది, ఈ చేతబడి, ఆ మాంత్రిక, ఇది నేను నిలబడలేకపోతున్నా, బలహీనమైపోతున్నా అని ఒక్క మాట అయిన వచ్చిందా? ప్రేమగా పిలుచుకుంటేడికి, ప్రేమగా పిలుచుకుంటా, తలపేస్తా, తాళం వేసి మోకాళ్ళు అనిపిస్తా. హల్లెలూయా. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాడు. ఆమేన్. నువ్వు తట్టుకోగల ఆత్మనిచ్చాడు, జయించగల ఆత్మనిచ్చాడు, బలమైన ఆత్మనిచ్చాడు. పిరికితనము నీకు ఇయ్యలేడు. ఏమి ఇయ్యలేడు? పిరికోడు ఎవడు? ఆడే. మీ తాతనా? మీ తాతనా? నాకు సాతాన్, మా తాత అన్నట్టు పడుతుంది నాకు సాతాన్. హల్లెలూయా. నాకు సాతాన్ అన్నట్టు నిలబడట్లేదు, మా తాత అన్న నిలబడుతుంది. హల్లెలూయా. ఇక నీ తాత సాతానుగాడైతే నీకు భయపడతావు. ఆమేన్. నీ తాత సాతానుగాడైతే భయపడతావు. ఇక రోగానికి భయపడతావు, వ్యాధికి భయపడతావు, సమస్యకి భయపడతావు, పోరాటానికి భయపడతావు. లేదు వాడు మా తాత కాదు, వానికి నాకు సంబంధం లేదు, వానికి కాళ్ళ కింద దొక్కేసాడు మా తాత ఆల్రెడీ. మొదటి ఆదాము, కడుపటి ఆదాము. మొదటి ఆదాము ఎవరు? ఆదామే. కడపటి ఆదాము ఎవరు? యేసయ్య. యేసయ్య సాతాను గారిని ఏం చేసిండు? కాళ్ళ కింద శీఘ్రముగా గట్టిగా చప్పట్లు కొట్టు. తొక్కుతనే కొట్టు. శీఘ్రముగా కాళ్ళ కింద చిత్తగా దొక్కాడంట యేసయ్య. ఆమేన్. అవునా లేదా? ఉందా లేదా వాక్యంలో? కల్పించుకొని చెప్తున్నానా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. పిరికి ఆత్మనియ్యలేడు. భయపడడానికి, మాటకు భయపడడానికి నీ పిరికి ఆత్మ కాదు. నువ్వు భయపడుతున్నావు, పిరికోడిగా పిరికిదానిగా ఉంటున్నావు అంటే ఇంకా నీకు దేవుని ఆత్మ నీలో లేదు కాబట్టి. చెప్తారా హల్లెలూయా? పిరికి ఆత్మ లేని వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్తారా? సగం ఉన్న వాళ్ళు సగం చెప్పండి. సగం పిరికి ఆత్మ ఉన్న వాళ్ళు సగం చెప్పండి. లేదు, సగం లేదు, సారం లేదు, మాకు పిరికి ఆత్మ లేదన్న వాళ్ళు గట్టిగా చెప్పండి చేతుల పైకెత్తి. అది వాడు పారిపోవాలా? వాడు మీ ఎత్తు నుంచి పారిపోవాలి. ఎలా పారిపోతాడు? వాడు ఎలా పారిపోతాడు?
సర్వాంగ కవచం ధరించుకొని వాడిని ఎదిరించండి. అప్పుడు వాడు ఏమైందట, మన యుద్ధ నుంచి సర్వాంగ కవచం అంటే భయపడే కవచం కాదు అది. భయపడుతూ వణుకుతూ పట్టుకునే కవచం కాదు ఇది. భయపడుతూ వణుక్కుంటూ నిలబడలే కొత్తగడ్ల. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చేతిలో ఏమున్నది? ఇది ఎవరికి నల్ల బుక్కే అనిపిస్తుంది. ఇది నల్ల బుక్కే, కానీ నల్ల దాంట్లో అక్షరం ఉన్నది. ఆమేన్. అక్షరములో ఆత్మ ఉన్నది. ఆమేన్. నల్ల బుక్ లోపల అక్షరాలు ఉన్నాయి. ఆ అక్షరాలలో ఆత్మ ఉన్నది. ఆత్మ అయిన దేవుడు నాలో ఉన్నాడు. ఆమేన్. ఇక పిరికి ఆత్మ ఎక్కడిది? ఇంద్రియ నిక్రమ గల ఆత్మనే ఇచ్చాడు, పిరికి ఆత్మని ఇయ్యలేడు. ఇలా పిరికి ఆత్మ లేదు. హల్లెలూయా. ఈ మాటలో పిరికి మాటలు లేవు. కొన్ని సందర్భాల్లో పిరికి మాటలు మాట్లాడుతుంటారు. ఓ అన్న, మేము చచ్చిపోయేటట్టు అన్న మా జీవితం అయిపోయేటట్టు, ఇంకా నేను పైకి రామ. ఎవడు కొట్టిన మాటలు? ఎవడు చెప్పిన మాటలు? ఎవడు చెప్పిండు? రాత్రి గిట్ట కళ్ళ సాతాను కూడా వచ్చి మంచిగా నేర్పిపోయిండే నీకు. పక్కన కూర్చొని గిట్ట మంచిగా వంట పట్టించిండే మీ ఇంట. నీవు ఈ మాటలు మాట్లాడు, భయపడుతూ మాట్లాడు, పెరిగి మాటలు మాట్లాడని సాతాను రాత్రంతా నీకు విద్య నేర్పిండి అయ్యింది. ఇక నీ నోట ఆ మాట రావద్దు, పెరిగి మాటలు రావద్దు. నిగ్రహము గల మాటని, ధైర్యము గల మాటని భయపడుకుడి 365 సార్లు ఉంది బైబిల్లో. హల్లెలూయా. బైబిల్లో 365 సార్లు భయపడకు అని ఉంది. ఇంకెందుకు? ఒక్కొక్క రోజు ఒక మాట తీసుకున్న నీ జీవితం గడిచిపోతుంది, నీ బ్రతుకు గడిచిపోతుంది. దేవుని వాక్యం ఒక మాట అంటే తెలుసా? ఆకాశము గతించవచ్చు, భూమి గతించవచ్చు, కానీ ఆయన మాట. హల్లెలూయా. అంత స్ట్రాంగ్ నీ దగ్గర పెట్టుకొని, అంత సత్తుని దగ్గర పెట్టుకొని, అంత స్టఫ్ని దగ్గర పెట్టుకొని ఎందుకు పిరికిదానిలాగా ఉంటావు? ఆమెన్. ఎందుకు పిరికివాడిగా ఉంటావు? హల్లెలూయా. దైవజనమా, ఈరోజు నీవు నీ ముందున్న సమస్యతో చెప్పు, ఏయ్ పిరికి ఆత్మ నాలో లేదు, గెట్ అవుట్ అనంతే. తప్పుగా దేంతో అంటావు? మీ అక్కతోనా, మీ అన్నతోనా, మీ ఆయనతోనా, లేక మీ ఆవిడతోనా? పోయి ఇంటికి పోయి మీ ఆయనతో అనగలరు, ఏ తప్పుగా అనగలరు. అయితే దెబ్బలు కొట్టిపోద్దు. హల్లెలూయా. మీ ఆయనతో కాదు, మీ ఆయనలో ఉన్న త్రాగుబోతు దయ్యంతో మాట్లాడంతే. శాతానికి చెప్పు లేకుంటలేదు, శాతానికి చెప్పు లేకుంటలేదు. దమ్ముంటే చెప్పు, ధైర్యం ఉంటే చెప్పు, పిరికితనవు కాకుండా చెప్పు, పిరికోడివి కాకుండా చెప్పు. ఏమన్నా ఏం చెప్పా? మీ ఆయనలో త్రాగుబోతు దయ్యంతో చెప్పు, గెట్ లాస్ట్ మా ఆయనలో నుంచి అనంతే. ఆమెన్. నీ ఇంట్లో నీ అన్నలో కావచ్చు, నీ చెల్లెలు కావచ్చు, నీ అన్నలో కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, ఏ పాపం ఉందో ఆ పాపం చెప్పి తప్పుకో అని అంతే. సింపుల్గా తప్పుకో అని అంతే. అయ్యో మా ఆయన ఎప్పుడు మాట్లాడో, మా ఆవిడ ఎప్పుడు మాట్లాడి రాక్షసి కంప. ఇది కాదు. ఏ సునాములో గెట్ లాస్ట్ అవుట్ లే, తప్పుకో అంతే. హల్లెలూయా. మేమేమన్నా కిందికి వచ్చే వాళ్ళని ముట్టామా? దేవుని స్తుతించుంటే మేము పట్టించుకోలేవాడు. మాలో ఉన్న ఆత్మ ఏ ఆత్మ? అది దేవుని ఆత్మ. మనలో ఉన్న ఆత్మ ఎవరి ఆత్మ? మరి దయ్యపు ఆత్మ, సాతాను ఆత్మ, దురాత్మ ఉంటుందా? మరి పొరలాడదు, కొట్టుకోదు, విలువలు ఆడదు, భయపడదు. హల్లెలూయా. అందుకే నీ సమస్త నువ్వేం చెప్పాలంటే,
తప్పుకుంటావా? నీతో నాకు పని లేదు, నీ అయిపోయింది చాప్టర్, ఈ రోజుకి అయిపోయింది, నీతో నాకు పని లేదు. ఇక ఇన్ని రోజులు ఏదో అనుకున్నా కానీ ఇప్పుడు ఆహా, నీతో నాకు అవసరం కూడా లేదు. తప్పుకో. కూరలో కరివేపాకు తీసేసండి, తీసేయాలి. ఆమేన్. దేన్ని దేన్ని? సమస్యను. హల్లెలూయా. కరివేపాకు పోయి కొండలాగా నెత్తి మీద పెట్టుకున్నాం అనుకో, అది కరివేపాకే. నీ మనసులో మాత్రం మా కరివేపాకు కొండలాగా ఉన్నది. అది ఆకే ఉప్తే పోయేది, కానీ నీకు కొండలాగా మారిపోయింది. కారణం ఏంది? కృపావరం నీలో లేదు కాబట్టి. కృపావరం నీలో లేదు కాబట్టి, పిరికితనం నీలో ఉన్నది కాబట్టి, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ నీలో ఉంటే అది అంతే. హల్లెలూయా. నీవు అన్నం తింటుంటే నీకు విషయం తెలుసా? మీకు కరివేపాకు ఉంటే తీసి పడేస్తారేమో. నేను అట్లా చెయ్యా, నమ్ముకొని తింటా నేను. హల్లెలూయా. దవడకి నేసి పడేస్తా, దాన్ని పడలకి నేసి నమిలి పడేస్తా. అడుగు పాస్టర్ అమ్మకి, అడగండి. ఇట్లా ఏరే పక్కన పెడతాది పాస్టర్ అమ్మ. ఇట్లా ఆకులు నేను పక్కన పెట్టా, పొట్టలో పెట్టుకుంటా. హల్లెలూయా. పక్కన పెట్ట, నేను ఈ పక్కన పెడతా, ఈ పక్కన. హల్లెలూయా. సమస్యను చూసి నీ భయపడుతూ ముందుకు సాగవంటే సాగలేవు. సాబ్ చెప్పాలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ముందు 2 సమస్యలు ఉన్నాయి. ఇక్కడ తప్ప. హల్లెలూయా. వామ్మో ఇలా అడ్డం ఉన్నారు కదా అంటని చెప్పేసి అక్కడ ఆగిపోయినా అనుకో, అర్థమైన గట్టి చెప్పండి కొట్టండి. వాళ్ళకి భయపడి అమ్మో అనన్నా, లేక తప్పుగా అంటే ఏమైంది? వాళ్ళకి నేను ముందు ట్రైనింగ్ ఇచ్చినా, ట్రైనింగ్ అయితే తెలియదు, స్పాట్లు కదా. హల్లెలూయా. నీ పోరాటం కూడా అంతే. ఆమేన్. నీ వ్యాధితో మాట్లాడు, నీ సమస్యతో మాట్లాడు, నీ అప్పులతో మాట్లాడు, నీకున్న ప్రతి బంధకాలతో మాట్లాడు. యేసు నామములో హడ్జవనాలంతే, బాజుకు హడ్జవనాల. అన్నా రాత్రి కాలంలో వచ్చి తొక్కుతున్నాయన్నా. ఎందుకు? నీ దొక్కవెందుకు మరి? నేను దొక్కడానికి పెట్టిండు ఆయన. ఆమేన్. తొక్కించుకునికి పెట్టలేడు. దైవజనమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు కానీ పెరికితనమును పదే పాపములో పడిపోతున్నావేమో. ఈ పొరపాటు చెయ్యొద్దు అనుకుంటున్నావు, మళ్ళీ అదే పొరపాటు చేస్తూ ఉన్నావు. దేవుడు మాట్లాడుతాడు ఎవరితోనో. ఎవరో ఈ వ్యక్తిని అవసరమైతే తర్వాత కలవండి, ఎందుకంటే ఈగోలు అడ్డం వస్తాయి, ఏదో అడ్డం వస్తాయి. జక్కాయకైతే ఏది అడ్డం రాలే. హల్లెలూయా. హల్లెలూయా. జక్కాయకు ఏది అడ్డం రాదు, ఒకటే అడ్డం వస్తుంది, దేవుని ఆత్మ. దేవుని ఆత్మను ధిక్కరిస్తున్నా నరకంలో పోతా. అయ్యా, ఎవని యొద్దనైనా నేను అన్యాయంగా తీసుకున్న ఎడలా వాడికి 4 గంటలుగా. మనమైతే ఓ పాస్టరు నా ఇజ్జతి పోతుంది పాస్టరు, నేను లోపల నీకు ఇస్తా, నీ ఉండవు వాళ్ళకి. హల్లెలూయా. ఓ పాస్టరు నేను లోపల నీ జేబులో పెడతా, నీకు ఉండవై మెల్లగా 3 కంటి తెలకుండా. ఏం దొంగమారు మనసు అంటారు దాన్ని. ఏం మారు మనసు అంటారు? దొంగమారు మనసు. హల్లెలూయా. చేయొద్దు అనుకుంటున్నావు, ఆ చేయొద్దరే పొరపాటును మళ్ళీ చేస్తూ ఉన్నావు. మైక్ ఎవరిది ఆన్లో ఉన్నా, జర ఆఫ్ చేయండి. చెయ్యొద్దు అనుకుంటున్నావు, అదే పని చేస్తున్నావు, బలహీనమైపోతున్నావు. మళ్ళీ కోలుకోవడానికి చాలా రోజులు టైం పడుతుంది. ఇట్లా ఎన్నో రోజులుగా నీ ఆత్మీయ జీవితంలో నీవు స్ట్రక్ అయిపోయినావంట. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీకు విడుదల ఇచ్చి ఉన్నాడు. అంతే, విడుదల ఇచ్చి ఉన్నాడు.
ఈరోజు నువ్వు క్షేమంగా, నేను స్టార్టింగ్ చెప్పాను నీకు, అందరికి స్టార్టింగ్ చెప్పాను. ఈరోజు ఎలా పోతున్నారు ఇంటికి? ఫస్ట్ చెప్పాను, ఎంతమంది గుర్తుంది? స్టార్టింగ్ చెప్పాను, స్టార్టింగ్ మీకు గుర్తు రాలేదు. హల్లెలూయా. కృపావరము ధరించుకొని నీవు ముందుకు సాగు. ఈరోజు నిశ్చయముగా ముందుకు సాగు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నేను నడిపించి సర్వ సమృద్ధితో నీ కుటుంబానికి చేర్చబోతూ ఉన్నాడంతే. నీ కుటుంబానికి నడిపించబోతూ ఉన్నాడు. దేవుని చిత్తమైతే మరొక వచనం చదువుకొని ముందుకు వెళ్దాం. ఈ గాలికి అమ్మా, నేను ఇంకొకసారి అట్లా చదివి, మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గురించి అయినను ఆయన ఖైదీనైన నన్ను గురించి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై ఉండుము. ఆమేన్. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసు నందు మనకు అనుగ్రహింపబడి ఉన్నది. ఏంటంటున్నాడు? క్రీస్తు యేసు నందు మనకు అనుగ్రహింపబడి ఉన్నది. క్రీస్తు యేసు మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడి తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచిన. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఏ పిలుపుతో పిలిచాడు మనని? ఏ పిలుపు కలిగి ఉండమన్నాడు? హల్లెలూయా. పరిశుద్ధమైన పిలుపుతో నిన్ను ఈరోజు పిలిచాడు. ఈరోజు నువ్వు పరిశుద్ధురాలుగా నీ ఇంటికి బయలుదేరబోతున్నావు. ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఏ బురదను పట్టుకొని వచ్చావో నాకు తెలియదు. హల్లెలూయా. ఏ పెండ గంప మోసుకొచ్చావో నాకు తెలియదు. ఆ గంపలో పెండ ఉన్నదో బురద ఉన్నదో మరొకటి ఉందో నాకు తెలియదు, కానీ మోసుకొచ్చింది మాత్రం మురికి, పిలిచింది మాత్రం పరిశుద్ధం. అర్థమైన గట్టి చప్పట్లు కొట్టు. హల్లెలూయా. నువ్వు మోసుకొచ్చింది మాత్రం అపవిత్రత, మోసుకొచ్చింది మాత్రము గంపను, కానీ క్రీస్తు నిన్ను పరిశుద్ధతతో పిలిచాడు. ఆమేన్. యేసు నిన్ను పరిశుద్ధురాలుగా నిన్ను పిలిచాడు. నీలో ఉన్న మురికిని చూడలే, నీ మీద ఉన్న పెండగంపను చూడలా, నీ మురికి బతుకును చూడలే, కానీ ఆ మురికి లోపల ఉన్న పరిశుద్ధతను గమనించాడు. గట్టిగా స్తోత్రం చెప్ప. మట్టి ఘట్టములో మహదైశ్వర్యము ఉన్నట్టుగా నీలో ఉన్న ఆ శ్రేష్టమైన వరాన్ని గమనించాడు ఈరోజు. ఆమేన్. ఆ శ్రేష్టమైన ఆత్మీయతను గమనించి ఉన్నాడు. అది గమనించి ఉన్నాడు కాబట్టి గమ్యము చేర్చడానికి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం చేతులు పైకెత్తి. చేతులు బిగబట్టుకోకండి, చేతులు పైకెత్తండి. హల్లెలూయా. నిన్ను గమనించి పిలిచాడు. నీవు బురదతో ఉన్నావు, పెండతో ఉన్నావు, కంపుతో ఉన్నావు, అపాయములో ఉన్నావు, పాపములో ఉన్నావు, ఉపాయము లేక ఉన్నావు. అయితే పరిశుద్ధమైన మనసుతో నిన్ను పిలిచి ఆయన చేతులకు తీసుకునగానే ఆయనలో ఉన్న పరిశుద్ధత నీలోకి ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. ఆయనలో ఉన్న ఆ పరిశుద్ధత నీలోకి ట్రాన్స్ఫార్మ్ కాగానే నీవు పరిశుద్ధునిగా తీర్చబడి ఉన్నావు, పరిశుద్ధురాలుగా తీర్చబడి ఉన్నావు.
ఈరోజు నువ్వు ఎలా బయలుదేరుతున్నావంటే ఇంటికి పరిశుద్ధత కలిగి, పరిశుద్ధమైన మనస్సు కలిగి, పరిశుద్ధమైన ఆలోచన కలిగి, పరిశుద్ధమైన ఆత్మ కలిగి, పరిశుద్ధాత్మ శక్తితో నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నావు. ఇంకొంచెం గట్టిగా పంచు రావట్లా. దైవజనమా, ఈరోజు నువ్వు ఏ స్థితిలో వచ్చినావో నాకు తెలియదు, కానీ ఈరోజు నువ్వు ఇంటికి ఎలా వచ్చేటప్పుడు భయపడుకుంటూ వచ్చావేమో, భయంతో వచ్చావేమో, ఆందోళనతో వచ్చావేమో. ఈరోజు పెరిగి ఆత్మతో వచ్చినావేమో. ఈరోజు ధైర్యముల ఆత్మతో నువ్వు బయలుదేరబోతున్నావు. ధైర్యముతో బయలుదేరబోతున్నావు. ధైర్యముతో బయలుదేరబోతున్నావు. దైవజనమా, మీకు క్వశ్చన్ తెలుసా? ప్రతి వారము, ఈ వారం వచ్చిన వాళ్ళు వచ్చే వారం రారు, ఈ వారం ఏమన్నా ప్రోగ్రాం పెట్టుకుంటే సచ్చిన రాను. ఒకవేళ ఆదివారం రోజున ఏదైనా నువ్వు కార్యక్రమం పెట్టుకున్నావా, అది నీకు శాపంగా మారిపోతుంది, అది నీకు ఉరిగా మారబోతుంది. ఆదివారం రోజు అది దేవునిది. ఆమేన్. అది ఎవరు తెలుసా? దేవునిది. ఎవరు తెలుసా? నిన్ను సృష్టించిన వానిది. ఆమేన్. నిన్ను తయారు చేసిన దేవునికి ఇవ్వవలసిన రోజు అది. ఆమేన్. నిన్ను నిర్మించిన దేవునికి ఇవ్వాల్సిన సమయం అది. ఆయనకి ఇవ్వాల్సిన సమయం ఎక్కడిచ్చినా అంతే, విస్ఫోటనం జరిగిపోతుంది అంతే. ఆమేన్. ఏం జరిగిపోతుంది? విస్ఫోటనం. ఒకటికోటి గుద్దుకుంది, ఆకాశం బద్దలైపోతుంది. హల్లెలూయా. విస్ఫోటనములే. ఆదివారము రోజున నీవు ఏది చేసినది నీకు శాపమే. బాండ్ పేపర్ రాసిస్తా. హల్లెలూయా. ఏం లేదు పాస్టర్, ఆదివారం రోజు మస్తు సంపాదిస్తారు, మంచి అన్నులు లేరా, మస్తు సంపాదిస్తారు, అదంతా ఒక రోజు మాకే అది. హల్లెలూయా. అదంతా మా కోసమే భద్రపరుస్తూ ఉన్నారు. వాళ్ళు వ్యర్థముగా ప్రయాసపడుతున్నారు, గాలికై ప్రయాసపడుతూ ఉన్నారు. అది నీతిమంతుల కొరకు దాస్తారు అంతే. మళ్ళా ఆమేన్. వేస్ట్. నీతిమంతులకు ఇవ్వాలంటే ఆకాశం నుంచి ఎంతైనా ఇస్తాడు, కానీ నువ్వు దేవుని పక్కన పెట్టి ప్రయాసపడతావు చూడు, అది గాలికే. అది నీకు గాలికే. అది సంపాదించి పెట్టింది మళ్ళా ఆయన రాజ్యవ్యాప్తికే వాడుకుంటాడు, తన బిడ్డల కోసమే వాడుకుంటాడు. హల్లెలూయా. పోయిన వారం ఎన్నో రోజుల నుంచి చెప్తున్నా, నాకు ఈ స్పీకర్ ఒకటే అయింది, నాకు చాలా ఇబ్బంది అవుతుంది, సహకరిస్తలేదు ఆ స్పీకరు, పాడైపోయిందని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇక్కడ కొన్ని చాలామంది చెల్లెలు, అందరూ విశ్వాసులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎట్లా అట్లా ఇట్లా కింద మీద అక్కడ ఇక్కడ బంగారం అది ఇది ఎట్లా చేశా 31,000 పెట్టి స్పీకర్ తీసుకొచ్చిన. హల్లెలూయా. అది ఒక్క స్పీకర్ 31,000. అది పైన ఈరోజు మీకు ఉపరిస్తుందా? పైన ఒకటి ఉన్నది, అది మీకు చల్లగా ఇచ్చేది. మీద నీళ్ళు కొడతారేమంటే నీళ్ళు కొట్టలేరు పొద్దున. హల్లెలూయా. అంత కలిపి ఖర్చులు, ఈ స్టాండ్, ఇంకో తబలా స్టాండ్, ఇంకో మైకు అని తీసుకొచ్చే వరకు 38,000 వరకు ఖర్చు వచ్చింది. హల్లెలూయా. ప్రార్థన చేయండి. ప్రభు ఎవరిని ప్రేరేపించి ఎవరిని ఎలా వాడుకుంటాడో తెలియదు, వాళ్ళని వాడుకోవాలా. ఆమేన్. ప్రభు రాజ్య వ్యాప్తి కోసమై వాడుకోవాలా. ఎప్పుడు వాడుకోవాలా? వాడిపోకముందే. ఎప్పుడు వాడుకోవాలా? నీ తలలో పువ్వులు వాడిపోయినాక పెట్టుకుంటావా, వాడిపోకముందే పెట్టుకుంటావా? వాడిపోకముందు పెట్టుకుంటావా, వాడిపోయినాక పెట్టుకుంటావా? మరి వాడిపోయినాక పుచ్చులు పట్టినాక పెట్టుకుంటావు నువ్వు, పెట్టుకోవు. అయితే
యవన కాలమందు నీ బలము నీ ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడు దేవునికి ఇయ్యవు, దేవుని పని చేయవు. బలమంతా అయిపోయినాక కట్టె పట్టుకొని ఇట్లా పట్టుకొని బయలుదేరుతావు, బైబిల్ పట్టుకొని దేవునికి. హల్లెలూయా. దైవజనమ్మ అందుకే ఒక పాట రాశారు, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా. అవునా? నాకున్నవన్నీ పనిలోనే ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నువ్వు నన్ను చూసావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా. హల్లెలూయా. అది మీకు తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు. దైవజనమా, ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న ప్రతి మాట నీ హృదయంలో భద్రపరుచుకుంటే నిశ్చయముగా నీవన్నీ కలిగిన భయములన్నిటి మీద నీ విజయం పొందుకోబోతున్నావు, నీ విజయం సాధించబోతున్నావు, నీ కాళ్ళ కింద తొక్కబోతున్నావు, భయాన్ని నీ కాళ్ళ కిందకి తీసుకుపోతున్నావు. నాకు ఒక రోజున ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మాట దేవుడు నాకు కొత్తగా నాకు అనిపించింది. ఏమనిపించింది తెలుసా? నీ పెదాల పైన ప్రార్థన ప్రెజర్ పెట్టినప్పుడు నీకు కలిగిన ప్రెజర్లన్నీ నీ కాళ్ళ కిందికి వస్తాయి. చల్లబడిపోయిన యాంప్లిఫైర్లన్నీ. హల్లెలూయా. నీ పెదాల పైన ప్రార్థన ప్రెషర్ నీవు ఎప్పుడైతే పెడతావో, నీకు కలిగించే ప్రతి ప్రెషరు, నిన్ను బాధ పెట్టే ప్రతి ప్రెషరు, నిన్ను అణగదొక్కే ప్రతి ప్రెషరు ఎక్కడికి వస్తాయి? నీ కాళ్ళ కిందికి రాబోతుంది. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇప్పుడు నీ ప్రెషర్లన్నీ నీ కాళ్ళ కిందికి రావాలన్నా నీ నెత్తి మీద ఉండాలా? చెప్పాలి. నీకున్న ప్రెషర్లన్నీ నీ తల మీద ఉండాలా, నీ కాళ్ళ కింద ఉండాలా? నీ తల మీద ఉండాలంటే ఇక్కడ ప్రెషర్ పెట్టకు. నీ కాళ్ళ కింద ఉండాలంటే నీ ఏం పెట్టాలా? నీ పెదాల పైన ప్రార్థన. ప్రార్థన అన్న పొద్దుని కిందాక ఒకరిని తిట్టమంటే తిడతా, కానీ పొద్దుని కిందాక ఎద్దు చేసినట్ట కష్టం చేయమంటే చేస్తా, కానీ మొద్దులాగా వండుకోమంటే వండుకుంటా, కానీ ప్రార్థన అంటే కష్టం. మన నిద్ర వస్తుంది అన్న, వస్తుంది. మరి ఎందుకు రాదు ప్రార్థన నిద్ర? దేవుని ఆత్మ లేదు కాబట్టి, కృపావరమును ప్రజ్వలింప చేస్తలేవు కాబట్టి, నీకిచ్చిన కృపావరాన్ని దాన్ని నేను ఒక మాట అంటాను. పెద్ద ఆయన ఒకడు ఉన్నాడు, గొడ్డల్ని వాడకపోతే ఏమవుతుంది? ఆయన పోనీ వాడి 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 మొండైన కదా, నేను ఏం చేయాలా? సాటేపియాలా? సాటేయిపోయకపోతే గొడ్డలు చెట్టు తెగుతుందా? హల్లెలూయా. నువ్వు సోమవారం నుంచి నీవు ఆత్మీయ గొడ్డల్ని శనివారం దాకా వాడి వాడి మొండైపోతే ఆదివారం రా సరుస్తా. హల్లెలూయా. ఆదివారం దా సాటేస్తా. హల్లెలూయా. ఆదివారం దా నిప్పుల్లో పెట్టి సాటేస్తా. పరిశుద్ధాత్మ అగ్ని ఈ సేవకుల నుంచి నీ ఆత్మీయ గొడ్డల్ని సాటేసి షార్ప్ చేసి శత్రు తల చిత్తగా నరకబోతున్నది. గట్టిగా స్తోత్రం చెప్దాం. చెప్పుకుంటూ పోతే ఇంకా గంట అని చెప్తానంటే రెండే గాడికి ఆగింది, ఇంకా ఉంది, చాలా ఉన్నది. అధ్యాయం మొత్తం వివరించుకోవాలి, కానీ అన్న టైం అయిందని మా అయ్యాలు అంటున్నారు. మొన్న నువ్వు 1:30కి అయిపోగొట్టు, మాకు ఆకం. మరి ఎంతమందికి బోరు కొడుతుంది? యథార్థంగా చెప్పండి, నేనేమన్నాను? ఎంతమందికి
ఈరోజు నీ ఆత్మీయ ఖడ్గం ఏదంటే రెండంచుల వాడిగల ఈ ఖడ్గమును వాడుతున్న కొలది మొండైపోయిందేమో. దా ఆదివారం రా, నిప్పుల్లో ఉండు. ఆమెన్. ఏడుండాలా? సంగమనే నిప్పులో, దేవుని సన్నిధి అనే నిప్పులో ఉండు. వేడైతావు, గరామైపోతావు. అప్పుడు వాక్యం అనే సుత్తితో టపాటపాలు పెడితే షార్ప్ అయిపోతుంది గొడ్డలి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా చెప్పాలి. దేవుని సన్నిధి అనే మంటలో నీవుంటే వాక్యం అనే సుత్తితో ఏం చేయాలా? గొడ్డలి అంటే నిన్ను, ఎవరిని? వద్దొద్దు అన్నాం అనుకో మొండైతావు. వద్దొద్దన్నాం అనుకో మోడు బారిన నా మహిమ జీవితం అంటాం మళ్ళా. హల్లెలూయా. పోయిన వారం ఒక సిస్టర్ వచ్చింది. నేను వేరే చర్చికి వెళ్తుంటే కానీ ఆ చర్చికి పోయి పండుకున్న రోజు లేదు, నిద్రపోని రోజు లేదు. ఫస్ట్ టైం చర్చిలో నేను నిద్రపోలేను అంటదంట. హల్లెలూయా. ఫస్ట్ టైం నేను నిద్రపోలేదు చర్చిలో. ఇది పండే జోకొట్టే ఏసీ కాదు, ఇది మంట. హల్లెలూయా. ఇది మంట, ఇది దహించు అగ్ని. ఈ మంటల కాల్చి ఆరాధనలో ఏమంటలా? ఆరాధన అనే మంటలో కాల్చి వాక్యం అనే సుత్తితో కొట్టి షార్ప్ చేసి మీ ఇంటికి పంపిస్తే మీ ఇంటికాడ పోయి దయ్యం అనే చెట్లను టక నరికి పడేస్తాం. హల్లెలూయా. సాతాన్ అనే చెట్లను పటాపట నరికిపెడుతున్నాం. అరే ఇడు మొండుండే కదా ఇంతకాలం షార్ప్ ఎక్కడ అయ్యిండాడా? ఆడ వేడి అయ్యిండు. సంఘంలో వేడై వాక్యమైన సుత్తితో షార్ప్ చేసిండాడు. హల్లెలూయా. వాక్యమైన సుత్తితో షార్ప్ చేసి. ఇప్పుడు నేను అంటాను, సుత్తె ఎంత స్ట్రాంగ్ అయినా, కర్ర ఎంత స్ట్రాంగ్ అయినా దాన్ని పట్టుకొని కొట్టేవాడు లేకపోతే ప్రయోజనం. అది పనికిస్తుంది, చాలా స్ట్రాంగు. 1000 పుర్రెలైనా వలగొట్టినా దానికి చెక్కు చెమరది. ఇది చెక్కు చెమరని సుత్తే ఇది. కానీ వాడే విధానంలో మనలో ఉన్నది. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. వాడే విధానంలో మనలో ఉన్నది. ఈరోజు నీవు షార్ప్గా అయినవని నమ్ముతున్నా. ఇప్పుడు ఇంటికి పోయి నువ్వేం చేయాలా? మీ ఆయన హట్ జావనకు, మీ ఆయనలో ఉన్న దురాత్మని హట్ జావను. ఆమెన్. ఏమనాలా? మీ ఆయనని హట్ జావనకు. మీరు హట్ జావని నేను ఉడ్జా చేస్తాడు. హల్లెలూయా. నీవు హట్ జావను అనుకో, నీ ఉడ్జా అంటాడు. హల్లెలూయా. నువ్వేం చేయాలంటే మా ఆయనలో ఉన్న తాగుపోతు దయ్యమా తు హజ్జా అనాలంతే. నా బిడ్డ సంసారాన్ని గలిబిలి చేస్తున్న దయ్యమా తు హజ్జా అనాలంతే. నాకు మీ మోకాలు నాకు ఎట్లున్నా తెలుసా? నాకు ఉజ్జీవాన్ని కలిగించాలా. మీ మోకాలు నాలో ఉజ్జీవాన్ని కలిగించాలా. ఆమెన్. ఏదో పోగొట్టుకున్నట్లు కూర్చుంటే ఉన్నదంతా పోతుంది నాలో. ఆమెన్. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవునికి కృతజ్ఞత చెప్పుకుంటూ, ప్రభువా నా ఆత్మీయతలో నాకిచ్చిన ఆ కృపవరం నేను ప్రజ్వలింప చేస్తానయ్యా. నిన్ను పిరిగి ఆత్మ లేదు నాలో, నిగ్రహము గల ధైర్యము గల ఆత్మ నాకు నీవిచ్చినావు. నేను భయపడనయ్యా. అంతేకాదు ఈరోజు పరిశుద్ధమైన పిలుపుతో నన్ను పిలిచావయ్యా. ఇదిగో నేను పరిశుద్ధపరచబడుతున్నా. నీ సన్నిధిలో నేను మండినానయ్యా. నా ఆత్మీయ గొడ్డలని వాక్యమనే సుత్తెతో నన్ను షార్ప్ చేసావయ్యా అని నువ్వు మోకళ్ళొంగి నిలబడి ప్రార్థన చేసుకోగలిగితే ఈరోజు నిశ్చయంగా సాతాను సామ్రాజ్యాలు అట్లానే కూల్చబోతున్నావు. లేచి నిలబడదాం. ఈజీగా నువ్వు దేవుని యొక్క సన్నిధి పొందుకో.
ఈజీగా దేవుని సన్నిధి నీవు పొందుకుంటున్నప్పుడు సాతాను సామ్రాజ్యాలను ఈజీగా నీవు కూల్చబోతూ ఉన్నావు. గట్టిగా 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 అందరం కూడా ఎస్ 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 రా బాబా షకత రా బాబా. అందరం కూడా హోలీ స్పిరిట్ రా బాబా. అందరం కూడా హోలీ స్పిరిట్ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఎస్, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభు నాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం. జస్ట్ కొన్ని వచనాలే మనం ధ్యానించుకున్నాం. తర్వాయి భాగం వచ్చే వారం దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు మాట్లాడిన దేవునికి కృతజ్ఞత చెప్పు నువ్వు. అయ్యా ఎస్, ఎస్, హోలీ స్పిరిట్ మూవ్. పరిశుద్ధాత్మ దర్శించిన విధానాన్ని బట్టి స్తోత్ర. దేవుడు నాతో సూటిగా మాట్లాడి ఉన్నాడు. నీ కాలి చెయ్యి యేసయ్య వైపు చాచి, యేసయ్యా ఈరోజు నీ ఆత్మ కృపావరముల చేత నింపి, దేవా నన్ను పరిశుద్ధమైన పిలుపుతో పిలిచిన దేవుడవు, ఇంద్రియ నిగ్రహముల ఆత్మనిచ్చిన దేవుడవు, పిరికితనం మీయలేవయ్యా. మరొకసారి నన్ను గుర్తు చేశావు, నాకు మరొకసారి నన్ను ధైర్యపరిచావు, మరొకసారి నన్ను హెచ్చరించావు, మరొకసారి నన్ను షార్ప్ చేసావయ్యా. నాతో మాట్లాడిన వేసయ్యా, అయ్యా నీకు మహిమ కలుగునుగాక, నీకు మహిమ 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 మహిమ. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, దేవానికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం.